శ్రీ శుక్ర స్తోత్రం. స్కాంద పురాణంలోని ఈ శ్రీ శుక్ర స్తోత్రం శుక్రుని నామ సంకీర్తన ద్వారా సకల శుభాలను, ఐశ్వర్యాన్ని ప్రసాదించే అద్భుతమైన స్తోత్రం. శుక్ర కావ్య శుక్రరేతా శుక్లాంబరధర సుధీ ఇమాపహ కుందధవల శుభ్రాంశు శుక్లభూషణ. అంటే శుక్రుడు కావ్యుడు, శుద్ధమైన శక్తి కలవాడు, తెల్లని వస్త్రములు ధరించినవాడు, గొప్ప బుద్ధిమంతుడు, మంచువలే చల్లని కాంతి కలవాడు, మల్లెపూ వలె తెల్లనైన వాడు, తెల్లని కిరణములు కలవాడు మరియు తెల్లని ఆభరణములను ధరించినవాడు అని అర్థం. నీతిజ్ఞో నీతికృన్నీతి మార్గగామి గ్రహాధిపః ఉషనా వేద వేదాంగ పారాగః కవిరాత్మవిత్. అంటే నీతిని తెలిసినవాడు, నీతిని నిర్దేశించేవాడు, నీతి మార్గంలో నడిచేవాడు, గ్రహాలకు ప్రభువు, ఉషనుడు, వేదాంగాలలో ఆరితేరినవాడు, కవి మరియు ఆత్మజ్ఞానం తెలిసినవాడు. భార్గవ కరుణా సింధుజ్ఞాన గమ్య సుతప్రద శుక్రసైతాని నామాని శుక్రం స్మృత్వాతు యః పఠేత్. భృగు మహర్షి పుత్రుడు, కరుణకు సముద్రం వంటివాడు, జ్ఞానం ద్వారా పొందదగినవాడు మరియు సంతానాన్ని ప్రసాదించేవాడు. శుక్రుని యొక్క ఈ పవిత్ర నామాలను, ఆయనను స్మరిస్తూ ఎవరైనా పఠిస్తారో ఆయుర్ధనం సుఖం పుత్రం లక్ష్మీ వసతిముత్తమాం విద్యాం చైవ స్వయం తస్మై శుక్రస్తుష్టో దదాతి చ. అంటే వారికి శుక్రుడు ప్రసన్నుడై ఆయువును, ధనాన్ని, సుఖాన్ని, సంతోషాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని, ఉత్తమమైన నివాసాన్ని మరియు విద్యను స్వయంగా ప్రసాదిస్తాడు. ఇది శ్రీ స్కంద పురాణే శ్రీ శుక్ర స్తోత్రం సంపూర్ణం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ. అదేవిధంగా కమెంట్లో ఓం శుక్రాయ నమః అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.